రోజు నేను మాట్లాడబోయే అంశం శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం దాని భావం. ఇది భక్తి స్తోత్రం మాత్రమే కాకుండా అద్వైత జ్ఞాన బోధలు చాలా సరళంగా చెప్పే గొప్ప గ్రంథం. ఇందులో ప్రధానంగా 3 విషయాలు వస్తాయి. మొదట గురువు స్వరూపం, 2 మనం దర్శించే ప్రపంచం యొక్క స్వరూపం, 3 మన నిజమైన స్వరూపం. మొదట దక్షిణామూర్తి అంటే శివుడి జ్ఞాన స్వరూపం. ఎందుకంటే ఆయన గురుతత్వం మాటల కంటే లోతైనది. అది చైతన్యాన్ని మేము నిలే బోధ. ధ్యాన శ్లోకంలోని ప్రసిద్ధ వ్యాఖ్యం వస్తుంది. ప్రకటితం పరబ్రహ్మతత్వం యువానం ప్రశిష్టాంతే పసకృషీతనైః ఆవృతం బ్రహ్మనిష్టైః ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తి. ఇది చెప్పే గురువు మాటలతో మాత్రమే కాదు, మౌనంతో మాట్లాడతాడు. లాస్ట్ చెప్దాం. మొదటి శ్లోకం యొక్క ప్రారంభం. పుష్పం దర్పణ దృశ్యమాన్ నగరీ తుల్యం నిజాంతరం పశ్యన్నామయమాయా బహిర్వో భూతం యథాదత్తయా సాక్షాత్ పరతే త్రిబోధ సమయే స్వాత్మార్వే మాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమైదం శ్రీ దక్షిణామూర్తయే. అంటే ప్రపంచం అద్దంలో కనిపించే నగరం లాంటిది. అద్దంలో నగరం కనిపించిన అది అక్కడ నిజంగా నిర్మించబడలేదు. అలాగే ప్రపంచం అనుభవంలో నిజమే అయిన అంతిమ సత్యం కాదు. మాయాభావం అంటే ఏమీ లేదు అని అర్థం కాదు. సత్యాన్ని కప్పి భ్రమం కనిపించేలా చేయడం. నేను ఎవరు? శరీరం కాదు, చైతన్యం. స్తోత్రం మరో చోట మన భ్రాంతిని సూచిస్తుంది. వైట్ వాటర్ బాటిల్ చాలా మంది నేను శరీరం, నేను ప్రాణం, నేను మనసు, ఆలోచనలు వైట్ వాటర్ బాటిల్ బాటిల్ భావాలు మారుతాయి, ఆలోచనలు మారుతాయి. అయితే ఈ మార్పులన్నింటినీ గమనించే సాక్షి ఎవరు? నేను మారే శరీరం కాదు, మారే మనస్సు కాదు, వాటిని గమనించే చైతన్యం. ఈ అవగాహన కలిగితే మనం సమస్యలను వేరేలా చూస్తాం. బయట పరిస్థితి ఒకటి, కానీ మరొకటి. అలాంటి జ్ఞానాన్ని ప్రసాదించే మీ అందరి సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. చైతన్య మైక్ చూడండి, అక్కడ కూర్చోండి. చైతన్య మనకి దక్షిణామూర్తి స్తోత్రం గురించి చెప్పాడు. చక్కగా తనకి ఆ స్తోత్రంలో ఉన్నటువంటి తత్వాన్ని గ్రహించి మనకి తాత్పర్యాన్ని అందించాడు. సో